వినూత్న ఆలోచనలతో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పుల కోసం కూటమి సర్కార్ శ్రమిస్తోందన్నారు కూటమి నేతలు. పరిపాలనకు గడ్డు స్థితి ఉన్నప్పటికీ ప్రజలకిచ్చిన హామీలు నెరవేరుస్తున్నామన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తొలగించేందుకు నూతన ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు కూటమి నేతలు. నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చే వారికి కూటమి సర్కార్ అండగా ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు. యుద్ధ ప్రాతిపదికన వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. గుంటూరు చేబ్రోలు హనుమయ్య మైదానంలో ఏర్పాటు చేసిన నెరెట్కో ప్రాపర్టీ షోను సీఎం ప్రారంభించారు. వినూత్న ఆలోచనలతో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో కూటమి సర్కార్ పనిచేస్తుందన్నారు సీఎం చంద్రబాబు. తిరుపతిలో ఎవరి బాధ్యత వారు నిర్వర్తించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెగించి రాజకీయాల్లోకి వచ్చానన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భయపడేవాడినైతే రాజకీయాల్లోకి వచ్చేవాడని కాదన్నారు. 15 ఏళ్లు ఖచ్చితంగా పొత్తు ధర్మం పాటిస్తానని, టీడీపీతో కలిసి ఉంటానని తెలిపారు. బాధ్యతగా ఉంటానని, నాయకులను కలుపుకొని ముందుకెళ్తానన్నారు. 15 ఏళ్ల తక్కువ కాకుండా అలయన్స్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ శక్తిపీఠాన్ని ఆనేసి చెప్తా ఉన్నా. కానీ అధికార యంత్రాంగం నాకు మీ సహకారం కావాలి. నాకు అధికారం అలంకారం కాదు, అధికారం బాధ్యత. నాకు లా అండ్ ఆర్డర్ కనుక ఎవరన్నా సరే ఇష్టరాజ్యంగా ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నారత్తిస్తాను. ఒక్కొక్కరికి మా ఇష్టం కుదరదట్లా. నేను తెగించి వచ్చాను రాజకీయాల్లో, గుర్తుపెట్టుకోండి. తిరుపతి తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు. ఘటనపై జ్యుడిషియల్ విచారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అటు తిరుమల తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ వారికి వైకుంఠ ద్వార దర్శనం చేయించారు టీటీడీ అధికారులు. సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాలతో మొత్తం 52 మందికి ప్రత్యేక దర్శనం కల్పించారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశం కల్పించిన సీఎం బాబుకు, టీటీడీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు భక్తులు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది. ఎవరో ఒకళ్ళిద్దరు చిన్న పొరపాటు వల్ల ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. మరి ఇలాంటివి రిపీట్ కాకుండా తగిన చర్యలు తీసుకుందామని చెప్పి బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. నిరుద్యోగ సమస్యను రూపుమాపి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం శ్రమిస్తుందన్నారు మంత్రి లోకేష్. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటు చేసిన మంత్రుల ఉపసంఘం తొలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు పనిచేస్తున్నామన్నారు లోకేష్. ఏపీ ప్రజలను ప్రధాని మోదీ దారుణంగా మోసం చేశారన్నారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. విశాఖకు వచ్చిన ప్రధాని విభజన హామీలపై ఒక్క మాట మాట్లాడలేదన్నారు. జనాన్ని మోసం చేసిన ప్రధానితో చంద్రబాబుది సక్రమ సంబంధం అయితే జగన్ది అక్రమ సంబంధమన్నారు. మతతత్వ పార్టీని వ్యతిరేకించి బీజేపీ చేతుల్లో నుంచి దేశాన్ని, ఏపీని కాపాడుకోవాలన్నారు షర్మిల. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తర దర్శన ప్రాశస్తంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఏపీలోని తిరుమల శ్రీవారి ఆలయానికి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు విశేషంగా తరలివచ్చారు. అటు శ్రీకాళహస్తి, శ్రీశైలం, అహోబిల పుణ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా రద్దీ నెలకొంది. ఆలయాలను వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు ఆలయ అధికారులు.